హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే మష్రూమ్ పకోడీని తయారు చేద్దాం. దీనికోసం మనం బాగా వాష్ చేసుకున్న మష్రూమ్ని తీసుకొని ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో శనగపిండి, వరిపిండి, కార్న్ఫ్లోర్ లేదంటే మైదా పిండి తీసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, మన స్పైసీకి తగ్గట్టు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కట్ చేసిన మష్రూమ్ని వేసి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ మష్రూమ్ ఆరోగ్యానికి చాలా మంచివండి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. మష్రూమ్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిచ్చి కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మష్రూమ్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఇమ్యూనిటీని పెంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇప్పుడు పకోడీ మిశ్రమం తయారైన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత మష్రూమ్ మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలుగా నూనెలో వేయాలి. మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని నెమ్మదిగా తిరగేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మష్రూమ్ పకోడీ తింటే టేస్టీతో పాటు ఎనర్జీ కూడా లభిస్తుంది. కానీ ఇది డీప్ ఫ్రై ఐటెం కాబట్టి మితంగా తినడం చాలా మంచిది. సరైన పరిమాణంలో తీసుకుంటే టేస్టీగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, మన మష్రూమ్ పకోడీ అయితే రెడీ అయింది. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా రెడీ అయిన క్రిస్పీ అండ్ టేస్టీ మష్రూమ్ పకోడీలు టమాటో సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదండి ఈరోజు మష్రూమ్ పకోడీ రెసిపీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.